బాధితులకు సంబంధించి ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఈ గత 4.5 సంవత్సరాల్లో ఏం చేశారో ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయండి. సంబంధించిన కార్పొరేటర్ దగ్గర నుంచి సంబంధించిన బాధ్యులందరూ మున్సిపల్ పాలకవర్గం విడుదల చేయాలని శ్వేతపత్రం విడుదల డిమాండ్ చేస్తాను. నాట్ ఓన్లీ దిస్ కానాపురం, పాత కానాపురం, ఖమ్మం నగర వ్యాప్తంగా పేదల కాలనీలకి ఒక పరిస్థితి, ధనికులు ఉన్నటువంటి మళ్ళీ చెప్తా ఉన్నాను, కమాన్ బజారు, కస్బాజ్ బజారు, మామిళ్ళగూడెం, గాంధీ చౌకు ఇలాంటి ఏరియాలకి ఒక నీతి. మేము ఉండేటువంటి కాలనీలు ఏదైతే ఉన్నదో వర్కింగ్ క్లాస్ పీపుల్ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలకు సంబంధించి ఇంకొక పరిస్థితి ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. మేము చేయమనేది స్పష్టంగా చెప్పండి. మేము ఆల్రెడీ తలా 100-200 వేసుకొని ప్రైవేట్ ట్రాక్టర్లు పెట్టుకుంటాం. సిల్ట్ తీసేవాళ్ళు కూడా ప్రైవేట్ వర్కర్స్ని మా చేతనైనందుకు నెలకొకసారి అని తీపించుకుంటా తప్పితే వివక్ష తగదనేది చెప్తా ఉన్నాం. సో మరి ఇది మట్టి పోసి వెళ్ళిపోయారు. మళ్ళీ అడ్రస్ మళ్ళీ ఈ సంవత్సరం వస్తారు, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత వస్తారో పాలక వర్గాలకి తెలియాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వీ డిమాండ్ లోకల్ డిమాండ్. నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనండి.